మిత్రులారా, ఒక రియల్ స్కామ్ నేను చెప్పబోతున్నా. ఖచ్చితంగా ఈ వీడియో పూర్తిగా వినండి. మీకు అర్థమవుతుందా నేను చెప్పేది ఏంటో? ఒక రియల్ స్కామ్ ఇది. మెసరా డెవలపర్స్ పేరుతో ఎలాంటి స్కామ్ జరిగిందో నేను కళ్ళకు పట్టినట్టు చెప్తా. ఖచ్చితంగా మీరు వినండి. ఎవరికి అమ్ముడు పోయే వ్యక్తి సూరన్న కాదు. అందుకే మరీ చెప్తున్నా, మొదటిసారి చూసేవారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, బెల్ బటన్ క్లిక్ చేయండి. అయితే తరచుగా మాకు మాట వినిపిస్తుంది, రియల్ ఎస్టేట్ బాగా డౌన్ అయిందని. అరే, బీఆర్ఎస్ ఆయనలో చాలా బాగుండే, ఇట్లా ప్లాట్లు కొంటే ఆ ప్లాట్ని మళ్ళీ రీసేల్ చేస్తుండే. ఇప్పుడు భూములు ఎవరు కొనట్లేదు, భూములు ఎవరికి అమ్ముతలేం. కాంగ్రెస్ ఆయనలో బాగా డౌన్ అయింది అంటారు. కానీ పచ్చి అబద్ధం. కాంగ్రెస్ అయినా, బీజేపీ అయినా, బీఆర్ఎస్ అయినా అక్రమాలు చేసే వాళ్ళు అక్రమాలు చేస్తుంటారు. నాలాంటి వ్యక్తులు ప్రశ్నిస్తూనే ఉంటారు. ఖచ్చితంగా ఎవరికి అమ్ముడు పోకుండా ప్రశ్నించే జర్నలిస్టు కొందరు ఉన్నారు. వారి వల్లే కొంచెం సమాజం అంత ఇంత బాగుపడుతుంది. వారి వల్లే కొన్ని స్కాములు బయటకు వస్తున్నాయి. ప్రభుత్వాలు స్కీములు తీసుకొస్తారు, వాళ్ళు స్కామ్ ఇస్తారు. అలాంటి స్కామ్లు బయట పెట్టాం. ఇప్పుడు రియల్టర్లు రియల్ ఎస్టేట్ పేరుతో లేని భూమిని ఉన్నదని, అర్థమైందా, లేని భూమిని ఉన్నదని పర్మిషన్ తీసుకొస్తారు. వాళ్లకు జిఎస్ఎంసీ అధికారులు కావచ్చు, ఆర్డీఓలు, ఎంఆర్ఓలు, కలెక్టరేట్ నుండి పర్మిషన్లు వస్తాయి. ఇది ఒక స్కామ్. తర్వాత ప్రభుత్వ భూములలోనే వెంచర్లు చేసి దర్జాగా ప్లాట్లు అమ్ముకుంటారు. అదొక స్కామ్. తర్వాత ఏం చెప్పాలన్నా, రేరా అనుమతులు ఉండవు, హెచ్ఎండి అనుమతులు ఉండవు, ఏ అనుమతులు ఉండవు వాళ్ళకు. వాళ్ళు మా దర్జాగా ప్లాట్లు అమ్ముకొని మొత్తం కొన్ని ఫ్రీలాన్స్ పేరుతో దాదాపు కొన్ని వేల కోట్లు సంపాదించి ఆఖరికి టొకోరా వేస్తారు. అదొక స్కామ్. అంటే ఇట్లా చెప్పుకుంటూ పోతే భూమి మీద విపరీతంగా స్కామ్ జరుగుతుంది. అందుకే రియల్ ఎస్టేట్ డౌన్ అయిపోయింది. అంతే తప్ప కాంగ్రెస్లోనో, బీజేపీలోనో, బీఆర్ఎస్లోనో అప్పుడు బాగుండే ఇప్పుడు బాగాలేదంటే దీని అర్థం ఏంది? అప్పుడు అట్నే ఉండే, ఇప్పుడు ఇట్లున్నది. కానీ స్కాములు చేసేవారి బాగోతాలు బయట చెప్పలేక అప్పుడు బాగా అనిపించింది. చాలామంది బాధపడుతుంది, అరే అప్పుడు ఎప్పుడో ప్లాట్ కొన్నారా బాయ్, కానీ తెలియదు, ఇప్పుడు మోసపోయాని తెలుస్తుంది నాకు అంటారు. ఎందుకు? అప్పుడు నీకు మంచిగా అనిపిస్తుంది, కానీ ఇప్పుడు ఇల్లు కట్టేసరికి నీకు సరిగా లోన్లు రావు, ఏదో లిటిగేషన్ ఉంటుంది. ఇలాంటి ప్రాబ్లమ్స్ చాలా ఉన్నాయి. అందులోనే భాగంగా మెసరా డెవలపర్స్ గురించి నేను చెప్పబోతున్నా. ఈ మెసరా డెవలపర్స్ ఎంత నాశనం చేసిందో కళ్ళ కట్టలు వివరించబోతున్నా. మిత్రులారా, బాగా గమనించి ఎంత టొకోరో వేసినట్టే మెసరా డెవలపర్స్. ఇది నా దగ్గర మొత్తం పేపర్ స్కానింగ్స్ ఉన్నాయి, దయచేసి మొత్తం చదువుతూ వినండి. దిస్ ఈజ్ మెసరా డెవలపర్స్. ఇది ఫ్రీలాన్స్ పేరుతో మిసారా సంస్థ కోట్లకు టొకారా. మిసారాలో పెట్టుబడులు పెడుతున్నారా? తస్మత్ జాగ్రత్త. అమాయకులను బురుడి కొట్టించడంలో మిసారా దిట్ట. పర్మిషన్ లేకుండా జోరుగా కొనసాగుతున్న వ్యాపారం. ఇక్కడ నాకు ఒక క్వశ్చన్ ఏంటంటే, పర్మిషన్ లేకుండా ఎట్లా వెంచర్ స్టార్ట్ చేస్తారు? అంటే వెంచర్ స్టార్ట్ చేసినట్టే పర్మిషన్ లేకుండానే స్టార్ట్ చేసినంటే ఖచ్చితంగా తహసీల్దారో, ఆర్డీఓనో, లేకుంటే గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ అధికారులకు సంబంధించిన వాళ్ళు వీళ్ళకి ఖచ్చితంగా ముడుపులు ముట్టుంటాయి. కాబట్టి పర్మిషన్ లేకుండా కూడా జోరుగా వ్యాపారం జరుగుతుంది. మరి ఈ వ్యాపారం జరుగుతుంటే అధికారులు ఏం చేస్తాను? గడ్డి బీక్తానులా గడ్డి బీకరు కదా, వాళ్ళు సైలెంట్ ఉంటారంటే అమ్ముడు వెళ్ళని అర్థం అంతే. ఇక మిసరా సంస్థ నుండి వాళ్ళకి కొన్ని కోట్లు ముట్టాయని అర్థం. ఎన్నో బ్యాగులు వాళ్ళ ఇంటికి వెళ్ళినాయి, 5 కోట్లు 10 కోట్లు వెళ్ళి ఉంటాయి. ప్రభుత్వ పెద్దల మద్దతు ఉందంటూ కోతలు కలర్ఫుల్ అట. బ్రోచర్లతో కలరింగ్. అధికారులు, మీడియా అంటే లెక్కే లేదట వాళ్ళకి. ఇంకా ప్రభుత్వ పెద్దలు మద్దతు. నాకు మంత్రి తెలుసు, రెవెన్యూ శాఖ మంత్రి తెలుసు, నాకు రవాణా శాఖ మంత్రి తెలుసు, నాకు డిప్యూటీ సీఎం బాగా క్లోజు, సీఎం పిఏ నాకు బాగా క్లోజు, ఎమ్మెల్యే అనుచరులా మేము, ఎమ్మెల్యే పిఏకి నాకు బాగా తెలుసు. అంటే ఇలాంటి మాటలు చెప్పుకుంటూ మొత్తం మీడియాని కూడా లోపల ఎంట్రీ చేయనియరు వాళ్ళు. ఇక అట్లా ఇక కలరింగ్ బ్రోచర్లతో పర్మిషనే ఉండదు, దానికి రేరా అనుమతులు ఉండవు, హెచ్ఎండిఏ అనుమతులు ఉండవు. కలరింగ్ బ్రోచర్లు ఫ్రీలాన్స్ ఇప్పుడు కొంటే తక్కువ, తర్వాత కొంటే మాత్రం మీరు బాగా పెడతారు. ఇప్పుడు కొనండి, మన నెలకు అమ్మండి. 10 లక్షలు కొంటే ఇంకా నెల తర్వాత 15 లక్షలు కావచ్చు. ఇక ప్లాట్లు అయిపోయినాయి, మొత్తం అయిపోయినాయి ప్లాట్లు. ఇక లేవు, 1-2 ప్లాట్లే ఉన్నాయి. మొత్తం కొనండి ఇట్లా ఫ్రీలాన్స్ పెట్టేసి ఇక బాగా మోసం చేస్తారు. ఇక అట్లా చేసిందట. కోట్లు దండుకోవడానికి ఎండి మారెల పెంచాల సుబ్బారెడ్డి స్కై. ఇదేనే కంచి కళ్ళద్దారు పెట్టుకొని మంచి సొట్ట బుగ్గలతో చాలా అందంగా ఉన్నావు. ఈ దందా ఎందుకు అర్థమా? ఏం చేస్తావు? 50-100 కోట్లు ఏం చేస్తావు? చనిపోయేటప్పుడు నేను తీసుకెళ్తాం మిత్రులారా, తీసుకెళ్ళాం కదా. హైదరాబాద్లోని కొల్లూరులో రియల్ ఎస్టేట్కు డిమాండ్ ఎక్కువ. చాలామంది ఇక్కడ తక్కువ ధరకు అపార్ట్మెంట్, విల్లాస్ కొనుగోలు చేయడానికి ఆరాట పడుతుంటారు. ఇదే అదునుగా మధ్యతరగతి ప్రజలు బలహీనతను ఆసరగా చేసుకొని మిసరా ఇన్ఫ్రా డెవలప్ మోసాలు పాల్పడుతుంది. ఎవరికైనా కోరిక ఉంటుంది, హైదరాబాద్లో ఒక ఇల్లు ఉండాలి, హైదరాబాద్లో ఒక ఇల్లు ఉంటే బాగుంటుంది అని. వీళ్ళు ఎట్లా చెప్తారంటే, ముందు ప్లాట్ కొనుక్కోండి, తర్వాత ఇల్లు కట్టేటప్పుడు మీకు లోన్ ఇస్తుంది, ఇప్పుడు కొంచెం కట్టాలని చెప్తారు. అట్లా అందరి దగ్గర తీసుకుంటారు. తర్వాత వాళ్ళు కనిపించరు, పత్తా ఉండదు, ఉండదు. దుబాయ్, సింగపూర్, మలేషియానో
పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ ఏదైనా పోయి మంచిగా రిసార్ట్లు మంచిగా ఫామ్ హౌస్లు కట్టుకొని ప్రశాంతంగా వాళ్ళు ఉంటారు. ఇదే జరిగింది ఇక్కడ. చూడండి, బలహీనత, ప్రజల బలహీనత ఏంటంటే ఇదే. తక్కువ చూపిస్తారు. ఇక 15 లక్షలు ఉన్నాకో 5 లక్షలు చూపిస్తారు ఇక కొనాలని. వాడు 5 లక్షలు ఇచ్చినాడు ఇక వీడు కానీ పోతాడు. ఇక అక్కడ అని భూమి ఉండదు. ఇక భూమి మీద పోయి నువ్వు ఇల్లు కట్టుకుంటాడు అక్కడ. అప్పుడు పర్మిషన్ ఇవ్వరు అధికారులే, పర్మిషన్ ఇవ్వరు. అప్పుడు ఇక నేను ఇచ్చిన సార్, ఎవరికి ఇచ్చిన పర్మిషన్ లేదురా బాయ్, దీనికి ఎట్లా డబ్బులు ఇచ్చినవారు బాయ్ అని మళ్ళీ అధికారం రివర్స్గా వాళ్ళ భూమి ఉండదు, వాళ్ళ డబ్బులు పోతాయి. వీడు దర్జాగా ఉంటాడు, వీడు వాళ్ళకి డబ్బులు ఇచ్చి ఉంటాడు, వాళ్ళు దర్జాగా ఉంటారు. మధ్యలో బలైంది ఎవరు? ప్రజలు. ఇట్లుంటుంది కథ. ఇక చదువుతా వినండి. ఫ్రీలాన్స్ పేరుతో మిసారా సంస్థ కోట్లకు టొకారా. హైదరాబాద్లో వేగంగా విస్తరిస్తున్న రంగాల్లో ఈ రియల్ ఎస్టేట్ కూడా ఒకటి. నగరంలో ఈ రంగం ఎంత వేగంగా అభివృద్ధి చెందుతుందో అంతే వేగంగా మోసగాలు కూడా పుట్టుకొస్తున్నారు. ఎలాంటి అనుమతులు లేకుండా ఇష్టం వచ్చినట్టు తమ సంస్థలను నెలకొల్పి కోట్ల రూపాయలను దండుకుంటూ అమాయక ప్రజలను బురుడి కొట్టిస్తున్నారు. ఇప్పటికీ ఎన్నో రియల్ ఎస్టేట్ సంస్థలు చేస్తున్న మోసాలను వెలుగులోకి తీసుకొచ్చినాం. అర్థందా? వివరాల్లో వెళ్తే హైదరాబాద్లోని కొల్లూరులో రియల్ ఎస్టేట్కు డిమాండ్ ఎక్కువ. చాలామంది ఇక్కడ తక్కువ ధరకు అపార్ట్మెంట్ విల్లాస్ కొనుగోలు చేయడానికి ఆరాధపడుతుంటారు. ఇదే అదునుగా మధ్యతరగతి ప్రజల బలహీనతను ఆసరగా చేసుకొని మిసారా ఇన్ఫ్రా డెవలపర్స్ మోసాలకు పాల్పడుతుంది. ఈ సంస్థ చేస్తున్న మోసాలను ఆదాబ్ హైదరాబాద్ దినపత్రిక గత నెల 11న ఫ్రీలాన్స్ పేరుతో ఫ్రీగా మోసం అనే పేరుతో ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది. ఈ సంస్థ చేస్తున్న మోసాలపై మరింత లోతుగా దర్యాప్తు చేపట్టిన ఆదాబ్ హైదరాబాద్ ప్రతినిధి మరిన్ని సంచలన నిజాలను వెలుగులోకి తీసుకురావడం జరిగింది. అసలు ఈ సంస్థను స్థాపించిన డైరెక్టర్లకు రియల్ ఎస్టేట్ రంగంలో ఎలాంటి అనుభవం లేదు. సంస్థను స్థాపించి అమాయక ప్రజలను మాయమాటలతో బురుడి కొట్టించి కోట్ల రూపాయలు దండుకోవాలనే ఉద్దేశంతో 3 నెలల క్రితం ఈ సంస్థను స్థాపించడం జరిగిందట. జస్ట్ 3 months కిందట ఈ సంస్థ స్థాపించడం జరిగింది. మరోవైపు కొల్లూరులో డెవలప్మెంట్ కోసం రైతుల వద్ద నుండి 30 ఎకరాల భూమి తీసుకున్నామని చెప్పుకుంటున్నారు. కానీ వీరు చెబుతున్నటువంటి 30 ఎకరాల స్థలంలో ఇదివరకే జీపీ లేఅవుట్ చేసి అనేక మంది కస్టమర్లకు ప్లాట్లు చొప్పున అమ్మడం జరిగింది. అయితే ప్లాట్లు కొనుగోలు చేసిన వారు ఎల్ఆర్ఎస్ కట్టలేదు. ఇదిలా ఉండగా ఆన్లైన్లో రైతుల పేరు మీద కొంత భూమి ఉండడం గమనించిన సుబ్బారెడ్డి స్కామ్ చేయడానికి ప్రణాళిక రచించాడు. ఎవరి పేరు మీద ఎంత భూమి ఉందో రైతులను సంప్రదించి వారికి కొంత మొత్తంలో డబ్బును సమకూర్చి వారి వద్ద నుండి దర్జాగా డెవలప్మెంట్ అగ్రిమెంట్ చేసుకోవడం జరిగింది. ఇక ప్లాన్ ప్రకారం మాదాపూర్లో నామమాత్రంగా ఒక కార్యాలయాన్ని నెలకొల్పి తమ కంపెనీ పేరు మీద మొత్తం 30 ఎకరాల్లో మెగా గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ నిర్మాణం చేపడుతున్నారని ప్రచారం చేస్తున్నట. ఇట్లా చేస్తారు. మాదాపూర్ అయితే ఎల్బీనగర్ అయితే దిల్సుఖ్నగర్ అయితే ఉప్పల్ అయితే మొత్తం ఒక ఆఫీస్ ఓపెన్ చేస్తారు. మంచి గ్రాండ్గా ఎమ్మెల్యేలను ఎంపీను మంత్రులను పిలిచేసి మంచిగా రిబ్బెన్ ఎక్కడ చేస్తారు, ఆఫీస్ ఓపెన్ చేస్తారు. మంచి సోఫాలు కుర్చీలు ఇక సీసీ కెమెరాలు అన్నీ పెట్టేసి ఇక అరే చూస్తే ఇక ప్లాట్ కొంటే జీవితం మారుతుంది బాయ్ అంటే చాలా బాగా చేస్తారు. దాని తర్వాత మోసం చేస్తారు, ఇక్కడ నుంచి జంప్ అయిపోతారు. ఇక ఇట్నే చేసినాడు. 30 ఎకరాల్లో గేటెడ్ కమ్యూనిటీ నిర్మించిన చాలా బాగుంది, ఇక అయిపోయింది, దీంట్లో ప్లాట్ కొంటే మీ బతికే మారుతుందని చెప్తారు. ఇక మొత్తం ఆశలు చూపిస్తారు. అమెరికా పోయినట్టు, మొత్తం సింగపూర్ మలేషియా నువ్వు కారు తిరిగినట్టు బంపర్ ఆఫర్ అని ఇక మొత్తం ఇక ఈ భూమి ఇప్పుడు కొను రేపు అమ్మినా డబ్బులు వస్తాయని చెప్తారు వాళ్ళు. అట్లా చేస్తారు. అంతేకాకుండా 10 ఎకరాల్లో విల్లాస్ డెవలప్మెంట్, 10 ఎకరాల్లో అపార్ట్మెంట్ కన్స్ట్రక్షన్, మరో 7 నుంచి 8 ఎకరాల్లో కమర్షియల్ కాంప్లెక్స్ నిర్మిస్తున్నామని జోరుగా ప్రచారం చేసుకుని వస్తున్నాడు. పెద్ద ఎత్తున ఏజెంట్లను నియమించుకొని వారికి అతిపెద్ద మొత్తంలో కమిషన్ చూపి వారి చేత అమాయక కస్టమర్లను టార్గెట్ చేసి ఇప్పటి వరకు సుమారుగా 50 కోట్లను దండుకున్నాడు. ఎన్ని కోట్లు 50 కోట్ల. ఈ సంస్థ చేస్తున్న మోసాలను బట్టబయలు చేయడానికి ఆదాబ్ హైదరాబాద్ ప్రతినిధి కస్టమర్ రూపంలో మిసరా ఇన్ఫ్రా క్యాన్ని సంప్రదించగా ప్రాజెక్టు గురించి పొంతన లేని సమాధానం చెప్పడం జరిగింది. ఇప్పుడు ఎలాంటి పర్మిషన్ రేరా అవసరం లేదు, ముందు డబ్బులు కట్టండి, అత్తకు ధరకు మేము మీకు స్థలం ఇస్తామని చెప్పడం జరిగిందట. అర్థమైందా? ఇప్పుడు డబ్బులు కట్టండి, దీనికి ఎలాంటి పర్మిషన్ అవసరం లేదట, రేరా కూడా అవసరం లేదు, ముందు డబ్బులు కట్టు భయ్, ముందు జేబులో డబ్బులు అయ్యి కట్టలు తీసుకురా, నా జేబులో అయ్యి ఫస్ట్ నా కార్లు వేసుకొని మంచిగా పోతా, రేపు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఇక ఇలాంటి మాటలు చెప్తారు. పర్మిషన్ అవసరం లేదంటే ఏం అవసరం లేదు, డబ్బులు అయితే కట్టు ముందు. ఇక్కడ ఏమంటాను, ఇప్పుడు ఎలాంటి పర్మిషన్ రేరా అవసరం లేదట, ముందు డబ్బులు కట్టండి, అతి తక్కువ ధరకే మేము మీకు స్థలం ఇస్తామని చెప్పడం జరిగింది. అంతేకాకుండా ఆదాబ్ హైదరాబాద్ దినపత్రికలో వచ్చిన కథనం గురించి అడగగా అధికారులు కానీ మీడియా వారు కానీ మమ్మల్ని ఏమీ చేయలేరు, ఎందుకంటే నాకు ప్రభుత్వ పెద్దల నుండి సపోర్ట్ ఉందని మీడియాపై కేసులు పెడతామని చెప్పడం గమనార్హం. మిసరా ఇన్ఫ్రా డెవలపర్ సంస్థ డైరెక్టర్ ఈ సుబ్బారెడ్డికి ప్రభుత్వ పెద్దల నుండి ఎలాంటి సపోర్ట్ ఉంది, వీరికి ఇంతగా సపోర్ట్ చేస్తున్న వారు ఎవరు, దీని వెనుక ఉన్న శక్తులు ఎవరు, వీరు చెబుతున్న స్థలంలో అపార్ట్మెంట్స్ కోసం స్థలం బుక్ చేసుకున్న వారి పరిస్థితి, జీపీ లేఅవుట్లో ప్లాట్లు కొన్న వారి పరిస్థితి ఏమిటి అని మరిన్ని విషయాలు తీసుకురానుంది ఆదాబ్ హైదరాబాద్. ఇది మిత్రులారా బాగా గమనించండి. ఆదాబ్లో వచ్చింది, దిశలో వచ్చింది, అనేక పేపర్లో ఏ పేపర్లో వచ్చినా స్కామ్ సరిపోద్ది. సూరన్న గద్దలేక వాలిపోతాడు, బిడ్డ ఖబర్దార్ అని తెలుస్తాం. మిసరా మీసాలు కట్ చేసే రోజులు వస్తాయి చెప్తున్నా. నిన్ను గుండు కొట్టించి హైదరాబాద్ నడిబొట్టున తిప్పే రోజులు వస్తుంది. 50 కోట్లు అంటే మాటలా 50 కోట్లు అంటే ఏంది? ఆ సంపాదన ఏంది? ఏం చెప్తావు? చనిపోయినప్పుడు ఏం చెప్తావు?
బొందలో పెట్టుకొని పోవు కదా, ఎందుకు ఈ ఆశ? వాళ్ళకి ఏం చెప్తావు చూడు, ఇక్కడ ఏమంటాడు, అపార్ట్మెంట్ కోసం స్థలం బుక్ చేసిన పరిస్థితి, జీపీ లేఅవుట్లో ప్లాట్ కొన్న పరిస్థితి ఏమిటి? వాళ్ళ పరిస్థితి ఏంటి చెప్పండి. ఇప్పుడు అయిపోయింది, బద్మాస్ అయిపోయింది, బదనాన్ అయిపోయింది వాళ్ళ పరిస్థితి. నీకు ఇదే వచ్చింది ఇక్కడ. ఫ్రీలాన్స్ పేరుతో ఫ్రీగా మోసం, కొత్త దందాకు తెరలు లేపిన మారెళ్ళ పెంచల సుబ్బారెడ్డి, మారెళ్ళ మేఘన. ఫ్రీలాన్స్ పేరుతో దర్జా కోసం దందా, పే బ్యాక్ గ్యారంటీతో కోట్లు కొలగొడుతూ వైనం, నిబంధనలకు విరుద్ధంగా విల్లాలు అపార్ట్మెంట్లు, 2 నెలల సంస్థకు ఇంత పెద్ద ప్రాజెక్ట్ ఎలా సాధ్యం? పక్క అధికారులు, ఎమ్మెల్యేలు, మంత్రుల్లో దీన్ని హస్తం ఉంటుంది కాబట్టి వీడు ఇంత ఘోరంగా చేస్తాడు. లేదు అవసరమని చెప్పండి. ఖచ్చితంగా ఈ మీసాలు కట్ చేయాలి, ఈ మిశ్రా బాగుత మొత్తం బట్ట చేయాలి, ప్లాట్లు కొన్న వరకు న్యాయం చేసేలా నేను కృషి చేస్తున్నా. ఇదండి మిత్రుల 50 కోట్ల స్కామ్ ఇది. ఖచ్చితంగా దీని వెనుక ఎవరున్నా వదిలిపెట్టే ప్రసక్తి లేదు. అందరికీ మరోసారి నమస్కారం. ఖచ్చితంగా వీడియో చూడండి మిత్రులారా, ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ. జై హింద్.